సో వాస్కులర్ వైకల్యాలు మనకు చాలా వరకు అదొక యాదృచ్ఛికంగా ఏర్పడుతుంది అనమాట. అంటే గర్భంలో పిండము అభివృద్ధి చెందే సమయంలోనే జీన్స్లో కానీ క్రోమోజోమ్స్లో కానీ కొన్ని మార్పులు వస్తే ఇలాంటి వాస్కులర్ వైకల్యాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది గర్భిణీ స్త్రీలు కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల లైక్ రుబెల్లా కానీ టాక్సోప్లాస్మోసిస్, సో ఇట్లాంటి హెర్పిస్ ఇట్లాంటి ఇన్ఫెక్షన్లు వచ్చిన వాళ్ళలో, లేదా కొన్ని అలవాట్లు అంటే చెడు అలవాట్లు ఉన్న గర్భిణీ స్త్రీలు కూడా చెడు అలవాట్లు వదులుకోలేకపోతే లైక్ మద్యం సేవించడం, పొగ తాగడం, సో ఇంకా కొన్ని రకాల పాత టాబ్లెట్స్, ఇప్పుడు లేని టాబ్లెట్స్, కొన్ని పాత టాబ్లెట్స్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కారణాలు ఉంటాయి. సో మామూలుగా ఇదే కారణం అవుతుంది, యాదృచ్ఛికంగా జీన్స్లో కానీ క్రోమోజోమ్స్లో మార్పు రావడం. రెండో కారణం ఏంటంటే కొంతమందిలో వంశ పారంపర్యంగా కూడా రావచ్చు అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో ఉండి సో వాళ్ళ పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదే కాకుండా చిన్నప్పుడు చాలా చిన్నగా ఉండి, అంటే మనకు కనిపించినట్టుగా ఉండి, అండ్ మనకు యుక్త వయసు వచ్చినప్పుడు, ప్యూబర్టీ వచ్చినప్పుడు, లేదా ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల ఇవి ఒకేసారి పెరగడం అలా కూడా జరగచ్చు అనమాట. అంటే ముందు కనిపించినంత ఉండి ఆ టైంలో మనకు బాగా కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఉన్న చోట ఏదైనా దెబ్బ తగిలినా కానీ అవి ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కారణాలు ఉంటాయి అన్నమాట మనకు వాస్కులర్ వైకల్యాలు రావడానికి.